చేయించుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకే మనుషులను లక్ష్యపెట్టకే నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివారికి నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజార పొందినట్లు ఆమెకు న్యాయం తీరుతుందని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రంలో తనను గూర్చి మొర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చదా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనడా? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అందరిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తునికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినే నన్ను కరుణించమని పలికను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రభునామనందరికీ వందనాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని భాగ్యం, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప అవకాశం నిమిత్తమైన మరి ఒకసారి వందనాలు. ఇవాళ మనం చదువుబడిన భాగంలో ఒక విధవరాలు తన ప్రతివాదితో పాటు న్యాయం చేయమని న్యాయాధిపతికి మాటికి వెళ్ళడం. అతను చాలా వర్కోటకుడు అనమాట. న్యాయాధిపతి ఎవరిని లక్ష్య పెట్టడం, దేవుణ్ణి కానీ మనిషిని కానీ ఈవిడి రోజు రోజుకి వెళ్ళేట ద్వారా ఆయన విసుకుపోయి న్యాయం చేకూర్చారు. ఇది ఏ సందర్భంలో ప్రభు అని చెప్పారంటే, ప్రార్థన అనేటటువంటి గొప్ప అంశం గురించి ప్రభు అని చెప్పారు. ప్రార్థన వినుట, ప్రార్థన చేయుట అనేటటువంటి ఈ గొప్ప అంశం ప్రతి విశ్వాసి కూడా చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటి? మన మనవులను తండ్రి అయిన దేవుడికి విన్నవించుకుంటా, మన కోరికలను ఆయనకి చెప్పుకుంటా. ఇదే ప్రార్థన. అంటే మనం మన మనసులో ఏముందో, మనకి ఏది అవసరమో దాని విషయంలో దేవునికి మనవి చేయక చెప్పుకుంటాం. ఆయన ఎవరు అంటే పరలోకపు తండ్రి. ప్రభువారు అందుకరించి 6వ అధ్యాయంలో చెప్పారు. మతీశ్వరం పరలోక ప్రార్థన అంటాం. తండ్రికి ఎలాగో ప్రార్థన చేయి, పరలోకమందున్న మా తండ్రి అని. అంటే ప్రార్థన వల్ల కలిగేటటువంటి గొప్ప మేలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే దేవునితో చక్కని సంబంధం. ఎవరితో మాట్లాడుతున్నాం ప్రార్థనలో? దేవునితో మాట్లాడుతున్నాం. అంటే రోడ్డుకి వెళ్తూ ఉంటాం, కొంతమంది తెలియదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడరు. తెలియని వారు కనపడ్డారు, తెలిసిన వారు కనపడ్డారు. కొద్దిగా తెలిసిన వారు ఉంటే విష్ చేసి వెళ్ళిపోతారు. బాగా తెలిసిన వారు అయితే ఎక్కువసార్లు కనపడి చక్కగా ఆగుతారు, నుంచి చెట్ల ఆలోచిస్తారు, మాట్లాడుకుంటారు, చక్కగా వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి విన్నవించుకుంటా,
మన సమస్యలను చెప్పుట, మన అవసరాల కోసం ఆయన్ని అర్చించుట, ఇవన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయనతో మంచి సంబంధం, చక్కగా దేవునితో మాట్లాడే గొప్ప అవకాశం. అందుకని ప్రార్థనా జీవితము ఎంత ఉంది నీకు నాకు. ప్రార్థన లేకపోతే ఏంటనమాట, కనెక్షన్ లేదు. రోడ్డు వెళ్ళిపోయేవాళ్ళు ఎవరో అలాగే ఒక్కోసారి సాయంత్రం వెళ్ళి నిలబడితే వందల బళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మన సంబంధం అంటే సంబంధం. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి చెయ్యుతారు, ఎందుకంటే తెలుసు కాబట్టి ఆగలేదు. కానీ ప్రార్థనా జీవితం అంటే ఏంటంటే దేవునితో మాట్లాడుట. ఒక మంత్రి ఆయన మనకు తెలిసిననుకోండి చిన్నప్పటి నుంచి, అప్పుడు ఆయన ఎంత మంత్రి అయినా సరే, ఎంతమందిలో ఉన్నా సరే, ఎంతమందిలో వెళ్తున్నా సరే అవుతాడు. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, ఏంటి సంగతి అంటే ప్రార్థన వలన కలిగే గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మనం సంబంధం కలిగి ఉంటాం. అది ప్రార్థన జీవితం. అందుకంటే ప్రార్థన ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు చేయాలంట. మీరు విసుకకు నిత్యము ప్రార్థన చేయుడి అని మనకు వాక్యంలో చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు ప్రార్థన చేయాలంటే తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. ఎవరినో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోనండి. మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన ధరని అనుసరించి నడుచుకోనండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. ప్రభు నన్ను ఆనందించుడి అన్నాడు. ఎల్లప్పుడూ విశ్వాసం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నా ప్రభు, నా రక్షకుడు నా కోసం తన ప్రాణము పెట్టి మరి 3వ రోజున తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచి కోరినటువంటి వ్యక్తి కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకు ఏది అవసరమైనా ఆయన చేస్తాను. ఎడతెగక నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాం? టైం ఉండలేదండి. చాలామంది అనుకుంటుంటారు టైం ఉండలేదండి. 24 గంటలు ఉన్నాయి కదా. నీ జీవితం కోసం మరి ఎంతసేపు ప్రార్థన చేస్తాం, పని చేస్తాం, ఎంతసేపు డ్యూటీకి వెళ్తాం అంటే మా అయితే 8 గంటలు. 8 గంటలు అయిపోతే ఇంకా అక్కడ ఉండడు. ఓవర్ టైం ఇస్తామంటేనే ఉంటాడు, లేకపోతే ఉండడు. కనుక మరి మిగిలిన సమయం 8 గంటలు పోతే ఇంకెన్ని గంటలు ఉంటాయి? 16 గంటలు ఉంటాయి. 16 గంటల్లో ఎంత నిద్రపోతాం? ఇంకొక 8 గంటలు అనుకుందాం, ఇంకా 8 గంటలు ఉంటాయి. ఆలోచించాలి. ప్రార్థన కోసం ఎంత సమయము ఖర్చు పెడుతున్నాం? ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలండి. 18వ అధ్యాయంలో లోకాసు వార్తలు మనం చదువుకున్నాం కదండి. మొదటి వచనం మళ్ళా ఒకసారి చదవండి. మొదటి 2 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారి ఉపమానం చెప్పారు. దేవునికి భయపడికి మనుషులను లక్ష్యపెట్టకి ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాడికి నాకున్న న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది. తర్వాత అతడు నేను దేవునికి భయపడికి మనుషులను లక్ష్యపెట్టకి ఉన్నను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చనని తనలో తాను అనుకోండి. అది రోజు తెల్లవారికి వెళ్ళిపోతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ముసలిదాన్ని లెక్క చేయట్లేదు ఈ న్యాయాధిపతి అని చెడ్డ పేరు వచ్చేస్తుంది. అతను అంటాడు చాలా మూర్ఖుడు, దేవుడిని లక్ష్య పెట్టాడు, మనిషిని లక్ష్య పెట్టాడు. కానీ ఈవిడ రోజు వెళ్ళు నమస్కారం పెట్టి నిలబడ్డావు. చూసేవాళ్ళు అందరూ చూస్తారు. రోజు వచ్చేస్తుంది ఏంటంటే మీరు అని అంటారేమో.
పాపం భయపడిపోయాడు కనుక న్యాయం చేకూర్చాడు. మనం ప్రార్థన చేయుట ఎప్పుడెప్పుడు చేయాలి అన్న విషయాన్ని గురించి, ఎంతసేపు చేయాలన్న విషయాన్ని గురించి చక్కని ఉపమానం 18వ అధ్యాయంలో ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసుకోగలం. అదేంటంటే లోకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి చదవండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి. మరియు ఆయన వార్త ఎట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయడం మార్గంలో నా వద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన అతడు తన స్నేహితుడైనందున లేచి ఈసిపోయినను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావాల్సినది ఇచ్చును అని మీతో చెప్తున్నాను. సిగ్గుమాలి మాటి మాటికి ఎందుకు స్నేహితులు ఎవరెవరు అనుకుంటారు కదా, ఎందుకన్నా నేను నైట్ వచ్చి ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు పడుకుని పోయిన పిల్లలు కూడా నాతో ఉన్నారు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకని చెప్తున్నాడు. కానీ మాటి మాటికి సిగ్గు లేకుండా స్నేహితుల దగ్గరికి సిగ్గేంటండి. కనుక ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. చక్కని ఉదాహరణ ఇక్కడ కూడా చెప్పారు. స్నేహితుడి ఉదాహరణ అంటే స్నేహితుడు ఎలా మరి అతను రోజు అస్తమానం అడుగుతున్నాడు, బాడీ విడిచిపెట్టండి నన్ను అని వెళ్ళి సహాయం చేశాడు. కనుక ప్రార్థన జీవితం మనం మరలా చెప్పుకోవాలన్నమాట. ప్రార్థన అంటే మనకేం కావాలో మన తండ్రిని, తండ్రి అయితే ఎవరు బయట వాళ్ళు ఎవరన్నా ఇస్తారంటే ఎవరు, ఒకసారి ఎంత అడిగినా నా దగ్గర ఏం లేదని చెప్పాను కదా అయిపోయింది. కానీ కన్న తండ్రి ఏదైనా సరే చేసి కుమారుడికి కావాల్సింది ఇస్తాడు. పరలోక తండ్రి అంతకన్నా గొప్పవాడు. కాబట్టి మనం ఏం అడుగుతున్నాం అది సరి అయిందైతే మాత్రం చక్కగా ఆయన ఇస్తారు. దానికే ఉదాహరణ స్నేహితుల ఉదాహరణ మనం చూస్తున్నాం. కనుక అడుగుడి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతికివానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడల వారికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. అది తండ్రి కుమారుని ఉదాహరణ చెప్పారు. తండ్రి చెడ్డవాడయ్యుండి కూడా మీ పిల్లలకు చెడ్డ సాంగతులు ఇస్తారంటే ఎవరో పిలుపుని ఇస్తారా? ఎవడో చక్కని తీసుకొని పిల్లలకి ఇస్తారు. మీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్ఠుడు, అందరికన్నా శ్రేష్ఠుడు, సృష్టికర్త, న్యాయాధిపతి, పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతి అయి ఉన్నటువంటి. కాబట్టి మీరు అడిగితే అంతకన్నా అత్యధికంగా ఇస్తారు. మనం ఎవరిని అడుగుతున్నాం? మన పరలోకపు తండ్రిని అడుగుతున్నాం, సృష్టికర్తను అడుగుతున్నాం, మన రక్షకుడిని అడుగుతున్నాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అడిగేది మామూలు వాళ్ళని కాదు. అడగటం వల్ల మంచి సంబంధం, మంచి పరిచయం. 1-2 సార్లు చాలాసార్లు వెళ్ళిపోయిందంట విధవరాలు న్యాయాధిపతి. చాలా మూర్ఖుడు, దేవుడిని లక్ష్య పెట్టడు, మనుషులను అసలే కాల్చాడు. అయినా కానీ ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమె పదే ప్రతిరోజు వెళ్ళాడు.
అడుగుట అనేటటువంటి ప్రార్థించుట. అందుగురించే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచకపోవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండగలరు. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించు. మీరు మనుషుల అపరాధము క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. చాలు. ఇక్కడ ప్రార్థించుట గురించి చెప్పాడు. ఇష్టం వచ్చి నీళ్ళతో అడగొద్దు. నువ్వు ఒక ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళి రహస్యముగా నీ విన్నపములను నీ తండ్రికి విన్నవించుకోవాలి. ప్రార్థనకు ప్రత్యేకమైన స్థలం. ఇంట్లో అందరూ ఉంటుండగా చేసుకుంటే కుదురుతుందంటే కుదరదు ఒకసారి. కనుక ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. చక్కగా ఏకాంతంగా నీ మనసులో ఏముందో విప్పి చెప్పుకునే గొప్ప అవకాశం కలిగించుకోవాలని. కనుక రహస్యం ఉంటుందని నీ తండ్రిని వేడుకో. నీకేం కావాలో, నీకేం ఇబ్బంది ఉందో, నీవేం తప్పులు చేసావో, నీవేం పొరపాటు చేసావో, నీ క్షమాపణ ఎందుకు అడుగుకుంటున్నావో ఇవన్నీ కూడా ఆయనకి విన్నవించుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యం. ప్రార్థన ఎలా చేసుకుంటున్నావు? 10 మంది ఉన్నప్పుడు ప్రార్థన చేసేయగలవా? కాదు కదా. రహస్యం ఉందని నీ తండ్రిని వేడుకో. కాబట్టి ప్రార్థన జీవితం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనదన్న సంగతిని విశ్వాసి ఎన్నడూ మర్చిపోవు. ఎంత ప్రార్థన జీవితం ఉందో మనకి, ఎంత ప్రార్థిస్తున్నావు. ప్రార్థన చేయనప్పుడు నీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించి అప్పుడు ఆయన నీ అపరాధమును క్షమించమని తండ్రిని అడిగితే అప్పుడు క్షమిస్తాను. చూసారా మన జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉండాలంటున్నాడు? నీ ఇతరులకి మాదిరి జీవితం చూపించు, క్షమించు, సహించు, ఓర్చు, ప్రేమించు. ఇలాంటివన్నీ నీ పరలోకపు తండ్రిని అడుగు, నీ తప్పులు క్షమిస్తాడు. నీకేం కావాలని నువ్వు అడగకముందే తెలుసట. అది దేవుడికి అన్నీ తెలుసంటే అన్నీ తెలుసు. సర్వం ఎరిగినటువంటి వాడే. నువ్వు ఆ చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడే నాకు తెలుసును, ఫిలిప్పు నీ దగ్గర రాకముందే అన్నారు ప్రభు అని. ఆశ్చర్యపోయాడు. కనుక మనకి ఏం కావాలో ఆయనకు తెలుసును, మనం ఏం అడుగుతామో ఆయనకు తెలుసును, మనం ఎలా అడుగుతున్నామో తెలుసును. కాబట్టి మన పరిస్థితిని బట్టి, మన అవసరాలను బట్టి ఖచ్చితంగా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. కనుక నన్ను కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరదు. సమయోచితమైన సహాయం కొరకు మనకి ఇప్పుడు ఏం అవసరం? అబ్బో ఇది లేకపోతే నాకు కుదరదు, నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోద్ది, శ్రమ వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది. సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృపాసనను సమీపించడం అంటే దేవుని దగ్గర ప్రార్థిద్దాం. ప్రార్థించేటప్పుడు నీకు ఏది అవసరం అది నీకు సరిగ్గా తెలుసా?
ప్రార్థనా జీవితంలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు మంచి విశ్వాసం అనుకో, దేవుడికి చాలా ఇష్టం. నీకు ఇష్టం వచ్చినోడు ఏమన్నా అడిగాడు అనుకోండి, తప్పక నీకు ఇస్తాం. ఆలోచించుకో, మన విశ్వాస జీవితం ఎలా ఉంది అంటే, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అంటే, మనం అడుగుతున్నది దేవుడు తప్పక అంగీకరిస్తున్నాడా లేదా అంటే, అంగీకరించాలంటే మన జీవితం ఎలా ఉండాలి. కాబట్టి వాక్య పఠనం ఎంత అవసరమో, ఆయన గురించి తెలుసుకోవడం కోసం ఎంత ధ్యానించాలో వాక్యాన్ని, అలాగే ఆయనతో సహవాసం కూడా ప్రతి విశ్వాసికి అవసరం. ఆ సహవాసాన్ని ఏమన్నాడంటే విశ్వాస ప్రార్థన జీవితం. నీకు నాకు ఎలాంటి జీవితం ఉంది? ఎంత ప్రార్థన చేస్తున్నాం? పళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచేస్తారు కొంతమంది. అయిపోయింది ప్రార్థన. ప్రార్థన అది ఏం చెప్పావు, ఏం అడిగావు, ఏం కావాలనుకుంటున్నావు, ఆయనతోటి ఎలాగ మాట్లాడావు, ఏమైనా కనెక్షన్ పెద్దదైందా? చేతులు ఎత్తిపోతూ ఉంటారు కొంతమంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు మొట్టమొదటి చూశాను, ఒక దీంట్లో నడుస్తున్నాను, తెలియదు అన్నారు, వెళ్ళిపోయాడు. పరిచయం ఉందంటే పరిచయం లేదు, మనిషి కనబడ్డాడు కాబట్టి అది వాళ్ళకి అలాంటి ఆచారం. కనుక మనం ఆలోచించాలి, మనకి మన తండ్రికి ఎలాంటి సంబంధం ఉంది. సంబంధాన్ని పెంచుకోగలుగుతున్నామా? పెంచుకోవాలంటే ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండటానికి అవకాశం ఏంటంటే మాట్లాడుట, ఆయనతో మాట్లాడుట. ఎంత మాట్లాడుతున్నావు? ప్రార్థనలో ఎన్ని గంటలు ఉంటున్నావు రోజు? నీకు ప్రార్థన అవసరం అనేటటువంటిది నీకు ఏమన్నా తెలిసిందా? క్రైస్తవ జీవితంలో ప్రార్థన అతి ప్రాముఖ్యమైనదన్న సంగతిని నీవు గ్రహించగలుగుతున్నావు. అది మన అందరం తెలుసుకోవాలి. మనకి క్రైస్తవ జీవితంలో మరి అడుగుతున్నాం మనం. ఎవరిని బాగా అడగగలం అంటే స్నేహితుడు, తర్వాత తండ్రిని. స్నేహితుల దగ్గరికి వెళ్ళారు అర్ధరాత్రి. నాకు ఫ్రెండ్ ఒకడు వచ్చారు, బాబు ఒకసారి కొంచెం నాకు ఇంట్లో ఏం అడిగి పెట్టడానికి ఏం లేదని. అసలు రాత్రి పగలని లేకుండా ఏంటి, చాలా విసుకుని ఉంటాడు. స్నేహితుడు కదా, పరా అంటాడు. కానీ సిగ్గు మాటికి అడుగుతా. ఎంత అడుగుతున్నాను? నిజంగా మనకు అవసరమైన వాటి గురించి అడుగుతున్నామా? ఈ అడగటం అనేటటువంటిది ఏంటంటే దాంట్లో ఇంకా ఏమీ మనం భయపడి బాధపడి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. దేవునితో, మన తండ్రితో మంచి సంభాషణ చేస్తూ ఉండుట. పరలోకపు తండ్రికి తెలుసు అంటే తెలుసు, నువ్వు అడగకుండా నాకు తెలుసును, కానీ నువ్వేం అడుగుతావు నేను చూస్తున్నా. నీ విశ్వాస జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇతరులు క్షమిస్తే నీ పాపాలు నేను క్షమిస్తాను. నువ్వు ఇతరులకు సహాయం చేస్తే నీకు సహాయం నేను అద్భుతంగా చేస్తాను. ఆలోచించాలి. మనం ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాం? ప్రభువారు అంటున్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన ఖచ్చితంగా ఇస్తాను. ప్రభువు చెప్తున్నాను. అంటే పరలోక ప్రార్థనలో మాట్లాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు. అంటే పరలోకపు తండ్రిని అడగాలంట. ఎవరి ద్వారా అడగాలంటే క్రీస్తు ద్వారా. తండ్రిని మీరు ఏమడుగుతారో అర్థిస్తారు అంతే. నా పేరు చెప్పారంటే చాలు.
ప్రభు పేరట అడుగుతున్నామా? ఒక్కోసారి ప్రభు పేరట అనలేరు చాలామంది, మర్చిపోయేవారు కూడా ఉంటారు. కానీ ఆయన ఏం చెప్పాడు? నా పేరట. అదే సంగతిని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తమును ఆయన పేరుట చేయుడి. ప్రభు అయిన యేసు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం ఏం చేయాలంట? సమస్తము ఆయన పేర అంటే ప్రభు పేర. అందుకే ప్రభు అది ముందే చెప్పాడు. 16వ అధ్యాయం మనం చూసాం కదండి, 24వ వచనంలో యోహాను సువార్త. తండ్రిని నా పేరు చెప్పి ఏమడుగుతారో అవన్నీ మీకు అనిపిస్తాయి. సమస్తం కూడా ఆయన పేరు మీద అడిగితే తప్పక తండ్రి అనుగ్రహిస్తాడన్న సంగతి. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఈ అంశాలని మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటున్నామా? ఎంత ప్రార్థన జీవితం ఉంది, ఎలాగో ప్రార్థన చేస్తున్నాం ఆలోచించాలి. రోమపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురణ చేయబడుతుందని బట్టి మాత్రం మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. యేసుక్రీస్తు ద్వారా మర్చిపోగొడుతున్నాం. అందుకే మనం ప్రార్థించిన ప్రభు నామం అడుగుతున్నాం తండ్రి, నీ కుమారుని నామం మేము వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకన్నానంటే ఆయన చెప్పాడు, రూల్స్ కొన్ని ఉంటాయి. లెటర్ రాయాలి ఉంటుంది, ఆఫీసర్కి లెటర్ రాయాలి. ఆ లెటర్ ఎలా రాయాలా? ఎలా పడితే అలా రాస్తే ఊరుకుంటారా? అడ్రస్ చెప్తాంటూ తర్వాత సబ్జెక్టు ఏ విషయంలో రాస్తున్నాం, తర్వాత సార్ ఇదంటే మా సరితే నేను ఇది ఆఖరిని అంటాడు. ఇట్లు వినయముతో, ఎందుకంటే లెటర్కు పద్ధతి ఉండే. అలాగే మనం కూడా తండ్రిని అడుగుట అనేటటువంటి ప్రార్థనా జీవితంలో ప్రార్థన ఎలా చేయాలి అంటే ప్రభువారు నేర్పారు. పరలోకపు ప్రార్థన అని అంటారు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగా. అంటే ముందు ప్రభువుని స్తుతించాలి, దేవుణ్ణి. తర్వాత మనం విన్నపాలు ఆయనకి విన్నవించుకోవాలన్న సంగతిని మనం మర్చిపోకూడదు. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చూడండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు వెలుగుగా ఉండటని చెప్పింది. ఆయన ఎదుట నిలబడటం కోసం శక్తి కావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండుడి. బీ అలర్ట్. నిద్రపోకుండానే కాదు, వచ్చేప్పుడు నిద్రపోతాం, కానీ చాలా అలర్ట్గా ఉండాలంట, చాలా మెలకువగా ఉండాలి. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసమును విడిచిపెట్టకూడదు. నిరంతరం రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు ఆయనను హృదయంలో ధ్యానించుకుంటూ మనసు నిండా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా ఒక పని కాదు, ఒకసారి 1-2 పనులు చేయొచ్చు వరుసగా. ఒకసారి నేను పల్లెటూరు వెళ్తున్నాను, అక్కడ ఎప్పుడు మర్చిపోలేని ఉదాహరణ ఇది. చక్కగా ఊడ్చుతున్నారు, ఒక 10 మందో 20 మందో 15 మందో ఆడవాళ్ళు ఊడ్చుతున్నారు. ఊడుస్తూ పాటలు పాడుతున్నారు. ఊరికే నోరు మూసుకుని ఊరుకున్నారంటే ఊరుకోలేదు, ఊడుస్తున్నారు. అదే సమయంలో పాటలు. మనం కూడా ఏ పని చేస్తున్నా ఆయనను హృదయంలో ధ్యానిస్తూ ఉన్నామా? 2-3 పనులు కూడా చేయొచ్చు అన్న, 2 పనులు చక్కగా చేయొచ్చు. కాబట్టి మనం ఒక పని మునిగిపోయినప్పుడు దేవుని మర్చిపోయావా? ఇందులో ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, నువ్వే పని చేస్తున్నా సరే ఆయన్ని నీ మనసులో ధ్యానించుకుంటూ ఉంటే
నీకు కలిగే అద్భుతం ఏంటంటే ఆయనతో నిత్యము సంబంధమే. ఆయన నీతో ఉంటే ఎవడన్నా ఏం చేయగలడంటే ఎవడేం చేయలేడు. నిత్యము దేవునితో సంబంధం ఉండాలంటే నిత్యము ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. అందుకే ఎడతెగక నిత్యము ప్రార్థన చేయుట. ఓ పని చేస్తుంటే ఇంకో పని అలా చేయమంటానికి అవకాశం ఉందని లేదు. మాట్లాడుతూ ఉంటాడు, పని చేస్తుంటాడు. చాలాసార్లు పనే మాట్లాడు. మరి అలాగే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు చూశాను ఓడ్చటం అనేది. చక్కగా ఆ ల్యాండ్లో చక్కగా ఊడ్చున్నారు, పాటలు పాడుతున్నారు. ఆ పాటలు పాడటం వల్ల వాళ్ళకి ఎంతో హుషారు ఉంటుంది, చేసే పని యొక్క అలసట కనపడదు. అట్ ద సేమ్ టైం పని చక్కగా జరిగింది. మనం కూడా మన దేవుణ్ణి నిరంతరము ధ్యానించుట అన్న గొప్ప సంగతిని ఎలాగ అర్థం చేసుకుంటున్నాం? నిరంతరం ధ్యానిస్తున్నావా? ఓసారి ఒక అతను పంతుల్ని చూశాను నేను. వాళ్ళ ఇంటికి ఏదో అవసరం కొద్ది వెళ్ళాము, ఏదో తెలియదు, నేను ఒక్కనే కాదు. కానీ వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి వాళ్ళ దేవుడిని స్మరించుకుంటూనే మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం వేసింది. ఇప్పటికీ మర్చిపోలేని సంగతి అది. కనుక మనం మన ప్రభువుని, మన తండ్రిని, దేవుణ్ణి ధ్యానించుకుంటూ మనం మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాము అన్న సంగతిని విసుకగా నిత్యము ప్రార్థన ఎలా చేసుకుంటారండి అన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా. స్నేహితుడిని అడిగాడు విసుకకుండా. అలాగే ఆవిడ న్యాయాధిపతిని విడవకుండా వెళ్ళింది పట్టుదలతో. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో సంగతి చూస్తాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉంది. ప్రార్థనయందు పట్టుదల. తప్పక తండ్రి మాకు ఇది అవసరం. పట్టుదలగా ప్రార్థన చేస్తున్నామా? ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సంబంధం కదా, దేవునితో మాట్లాడటం కదా, నీకేం కావాలని ఆయన అడగటం కదా, దేవుడిని అనుకుంటమే కదా. తండ్రిని అనుకుంటాం అంటారండి. తండ్రిని అడిగారు, నాన్న నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి. అదేమైనా సిగ్గుపడవలసిన పని అంటే ఏం కాదు. నీకేం అవసరం అని అడుగుతాం. మర్చిపోకూడదు. మన తండ్రిని అడుగుతున్నామంటే మనకు తండ్రి అయినా, మనల్ని పుట్టించినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి వాడు, మనల్ని పాలిస్తున్నటువంటి వాడు, మన యోగక్షేమములు చూస్తున్నటువంటి వాడు ఆయన అడుగుట అనేటటువంటిది గొప్ప భాగ్యం అన్న సంగతిని. మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ కావాలా, ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇవన్నీ జరగాలి. అప్పుడు ఆ లైన్ ప్రకారంగా అలౌ చేస్తారు. ఇది అలా కాదుగా. నీకెప్పుడు ఏమి కావాలో సమయోచితమైన సహాయము. ఈ సమయంలో నీకేం కావాలి సహాయం? అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఎంతకు స్వాతంత్రం. కృపాసనం యొద్దకు, దేవుని యొద్దకు మనం వెళ్దాం అంటే మనమే నడిచి వెళ్ళాలండి. ఎందుకంటే దేవుడు సర్వంతరగా ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటారు, ప్రతి చోట. కాబట్టి ఆయన దగ్గరికి ఏం ప్రయాసపడి వెళ్ళవలసి, నడవలసి, అలసిపోవాల్సిన అవసరం లేదు. మోటార్ సైకిల్ అక్కర్లేదు, కార్లు అక్కర్లేదు, విమానాలు అక్కర్లేదు. నువ్వు అడుగు, నీ మనసు పూర్తిగా హృదయం. కనుక దేవునితో చక్కని సంబంధం ఏర్పాటు చేసిందే ప్రార్థనా జీవితం అన్న సంగతి. మరి ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. అది నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, నువ్వు తప్పులో జీవిస్తున్నావు అనుకో, నీ తప్పుని నువ్వు తెలుసుకొని మార్పు చెందలేదు, మారు మనసు పొందలేదు, క్షమాపణ అడగలేదనుకో, నీ మనవి ఉంటా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకోగలుగుతున్నామా? లేకపోతే తప్పులు చేస్తూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే ఆయన ఇస్తాడంటే పాపుల మనవిని వింటాడు. చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. మనం దేవుడు ఎవరు మనం వింటాడు?
పాపము చేయని వాడి మనమే వింటాడన్న సంగతిని ఆలోచన. ప్రార్థన చేస్తున్నాం కానీ సమాధానం ఇవ్వట్లేదండి అని వారు కొంతమంది. కారణం ఏంటి? 2 కారణాలు ఉంటాయి. ఒకటి, సమయోచితం, నీకు ఇది అవసరమా అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. ఒకసారి నేను షేవింగ్ చేసుకుంటే చిన్నబాబు అన్నాడు, నాకు కావాలన్నాడు చిన్నప్పుడు. ఆ బ్లేడ్ వాడికి ఇస్తానా? ఇచ్చేస్తే కోసుకుంటాడు. వద్దు, నీకు అవసరం అంటే మనకి ఈ సమయానికి మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసును. కాబట్టి వాడకముందే నాకు తెలుసును, నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా ఇస్తాను నీకు అవసరాన్ని బట్టి. సమయోచితమైన సహాయం. కాబట్టి మరి అదే సమయంలో నీవు ఎలాంటి స్థితిలో ఉంటూ ఆయన అడుగుతున్నావు? ఆయనకి ఇష్టడైన వాడిగా, గొప్ప విశ్వాసిగా ఉండగలుగుతున్నావా? ఆయన చిత్తమును నెరవేర్చువాడుగా ఉండగలుగుతున్నావా? అప్పుడు ఇష్టం. తప్పుడు జీవితంలో ఉంటే, తప్పు చేస్తూ కూడా కావాలంటే ఆలోచించాలన్నమాట. కనుక నా గమ్ముని ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఆయన అనేటటువంటిది ఒకసారి ఆలోచన వస్తుంది. మనకి సమయానికి అది అవసరం ఇస్తాడు, నువ్వు మంచిగా ఉన్నా సరే. లేదు, నీకు అవసరం లేదని ఆయనకు తెలుసు, అవసరమో కాదో ఆయనకు తెలుసు, నువ్వు అడగకముందే తెలుసు. కాబట్టి నీకు అవసరమైంది సమయోచితమైన సహాయం చేస్తా. రెండవది, నీ పాప జీవితం కంటిన్యూ చేస్తానని అడిగితే అది మర్చిపోకూడదు. కనుక మరి మనం ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ బాగుల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకట్లేదు. అది మీ భోగముల నిమిత్తము జలసాగా ఉండాలని, అలాగ ఉండాలని, ఇలాగ ఉండాలని, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయటం కోసం నువ్వు అడిగావని యాకోబు చెప్తున్నాడు. మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఎవడు ఆయన? నీకు నిజంగా అవసరం ఉందా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం అన్నట్టు మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని వినబడకుండా చేసుకుంటాడు, చూసారా? వీడు లెక్క చేయడు. అలాంటి వాడి ప్రార్థన దేవుడు వింటాడు. నీ దేవుని చిత్తాన్ని ఎంత తెలుసుకోగలుగుతున్నావు, దేవుని వాక్యాన్ని ఎంత వినగలుగుతున్నావు. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతున్న మంచి విశ్వాసం అవుతావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి నీకు మంచి విశ్వాసంలోకి వెళ్తాను. దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని వింటున్నావు. అప్పుడు నీ మనమని ఆయన ఆలకిస్తాడు. అలాగే మరి కీర్తనల గ్రంథం, దావీదు కీర్తనలు 66:18 ఒకసారి చదవండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి వింటాయి. నువ్వు పాపాన్ని కానీ లక్ష్యం చేస్తున్నావా? నీ హృదయంలో పాపపు ఆలోచనలు, పాపపు పనుల గురించినటువంటి ప్లాన్లు ఇవన్నీ ఉన్నాయా? లక్ష్యపెట్టడం అన్నీ మనం వింటాం. ఆలోచించాలా? ఎవరి మనం వింటాడు? గొప్పలు చెప్పుకునేవాడు. ఇందా చదివాం కదండి 18వ అధ్యాయము లూకాసు వార్త 9వ వచనం నుంచి చదవండి. తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పింది. ప్రార్థన చేయటికే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళి, వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా,
పాపినైన నన్ను కరుణించమని పలికింది. అది చెప్తున్నాడు. ఇద్దరిని చెప్పారు ఆయన ప్రభువు. ఒకడు గొప్పలు చెప్పుకుంటున్నాడు, దేవుడికి తెలీదా నువ్వెవరో, నీ జీవితం ఏంటో తెలీదా, నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు కదా. ఆయనకి నీ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదే. అది ఇతనికి తెలుసా అంటే తెలియలేదు. అగో శంకర్ లాంటి కాదు బాబా అంటున్నాడు. ఇద్దరిలో ఎలాంటి వారో ఆయనకి తెలియదంటే ఆయనకి అన్నీ తెలుసు. కానీ శంకర్ అయితే అంటున్నాడు, దేవా ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక దేవా పాపినైనా నన్ను క్షమించు. అతని యథార్థ స్థితిని తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి అతని మనం అసలు వెంటేదు. ఇతని మనల్ని చక్కగా విని ఇతన్ని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థనతో దేవుని అడుగుతున్నామంటే మనం నిజంగా మనల్ని ఆయన సంతోష పెట్టాలంటే, మనకి దీవించాలంటే, మన అవసరాలు తీర్చాలంటే మన జీవితం ఎలా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని ఉంది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి నువ్వు? మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనము, ప్రార్థనలు, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. అది ఎందుకంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం చాలా అవసరం. ఎందుకంటే మన అవసరాలను తీర్చుకోవడం కోసం దేవునితో సత్సంబంధం కలిగి. మరి నీ ఒక్కడి కోసమేనంటే కాదట, నిన్ను పరిపాలించే వారి కోసం ప్రార్థన చేయాలా? మరి అధికారుల కోసం ప్రార్థన చేయాలా? అవసరం ఉన్నవారందరి కోసం ప్రార్థన చేయాలా? నీకు ఒక్కడికే నా ఇంటి కోసం నేను ప్రార్థించి, నా పిల్లల కోసం, నా తోబుట్టుల కోసం నేను చేసుకున్నాను, నీ ఒక్కడికేనంటే కాదు. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉంటాయో నువ్వు తెలుసుకొని వారందరి కొరకు. ఎందుకంటే ఎందుకు అలా చేయాలంటున్నాడు? మళ్ళీ మొదటి వచనం చదవండి. సుఖముగా మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థించాలి. ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాం? ఒక 5 నిమిషాలు మోకరించుకుంటే సరిపోద్దంటే సరిపోదు. అందరి కొరకు ప్రార్థన. నిన్ను పరిపాలించేవాడు, వాడు అన్యుడైనా సరే, ఎవడైనా సరే మనకు. అలాగే అధికారులు, అలాగే ఎవరెవరికి ఎలాంటి అవసరం నీకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేయాలనేటటువంటిది దేవుని యొక్క ఆదేశం. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తారు. కనుక ప్రార్థన నీ ఒక్కడి కోసమేనా? నీ కుటుంబం కోసమేనా? నీ స్నేహితుల కోసమేనా? కాదు, అందరి కొరకు. నీ తోబుట్టువుల కోసమేనా? నీ బంధువర్గం కోసమేనా? కాదు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారులు, మరి రాజులు, యాజకులు, వీళ్ళందరి కోసం ఎందుకు చేయాలంటే పరిపాలించేవారు వారు తప్పుడు మార్గంలో పోకుండా ఉండటం కోసం అది సహాయం చేస్తారు. ఆలోచించాలి. ఇప్పుడు చూస్తే మన దేశంలో మతం అని అడ్డుపెట్టుకుని ఓట్ల కోసం చాలా చేస్తున్నారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, కొంతకాలం జరుగుతుంది. కానీ మనం ఆయనకి విజ్ఞాపన చేయాలి. తండ్రి ఇలా జరుగుతుంది, ఆయనకి తెలియదని తెలుసు, కానీ నీవు కనుక అందరి కొరకు ప్రార్థన చేయాలా? మన కోసం ప్రార్థన చేయండి అని కూడా కోరాలట. పౌరు గారు కోరుతున్నారు ఇక్కడ. మరి ఒకసారి ఆలోచించండి. ఏంటంటే మరి మా కొరకు ప్రార్థన చేయుడి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చూడండి. సహోదరులారా, ఉమ్. మీ వద్ద మన ప్రవేశము వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ధైర్యం తెచ్చుకుంటుందని మీకు తెలియదు. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారిని మనుషులను సంతోషపెట్టేవారు కాక మన హృదయములను పరీక్షించి దేవునినే పెట్టేవారినే బోధించున్నాం. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకు మాట్లాడను, ధనాపేక్షను కప్పిపెట్టు వ్యాసమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయటికే సమర్థులమై ఉన్నను. మీ వలనే కానీ ఇతర వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను నేను కోరలేదు. అయితే స్థానమిచ్చి తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్టుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటుంది. ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12, 2 వచనాలు చూడండి. అందువలన మన దేవుని యొక్కయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును ఫలముతో సంపూర్ణం చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుకున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుతున్నాము. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు. అదే పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించు. అది మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎప్పుడు చక్కగా ప్రార్థన చేయండి. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు 3:12. ప్రభు పనులు ఆయన చెప్పులు వారి ప్రార్థనలు కానీ ప్రభు ముఖము చూపించే వారి విరోధంగా ఉన్నది. అది నీతిమంతుల మీద ఆయన దృష్టి అంతా నీతిమంతుల మీద, ఆయన చిత్తమును నెరవేర్చే వారి మీద ఉంటుంది. కాబట్టి నీవు నీతిమంతుడిగా ఉండగలుగుతున్నావా? అప్పుడు ఆయన నీకేది అవసరమో అది తీరుస్తాడు. దావీదు కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నది. అది నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఆయన దృష్టి నీపై ఉంటుంది. ఆయన చెవులు అంటే నువ్వేం చెప్తున్నావో అది ఆయన ఖచ్చితంగా విని దాని ప్రకారంగా నీకు చేస్తాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 15 వరకు చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి మీకు చెప్పు, ధైర్యం చెందినవన్నీ ధైర్యపరచు, బలహీనకు ఓపిక, అందరి ఏడలా దీర్ఘసంతం గలవారైనది, ఎవరినూ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నది. మీరు ఒకరి ఏడల ఒకడు మనుషులందరి ఏడల ఎల్లప్పుడూ మేలైందని అనుసరించి నడుచుకున్నది. అది ఎలాగుంటున్నాం? అప్పుడు నీ మనవుని దేవుడు వినడానికి అవకాశం ఉంటుంది. అదే 1 యోహాను 5వ అధ్యాయము 14 వచనం 15 వచనం కూడా చూడండి. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనకి ఆలకించినది. ఆయన చిత్తానుసారముగా దేవుడు మనల్ని ఎలాగ అడగమంటున్నాడు. సుంకరి సమరయుడు
పరిచయులు వారిని గురించి విన్నాను. గొప్పలు చెప్పుకున్నాడు. అది దేవుడి చిత్తం అంటే దేవుడికి తెలియదని దేవుడికి తెలుసును. నువ్వు ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడు. సుంకరైతే అన్నాడు, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలు. దేవ పాపిని అతను అసలైన స్థితి అతనికి తెలుసు. అతని స్థితిని అతను ఒప్పుకున్నాడు. అతను నీతిమంతుడిగా చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మనము అడుగుతున్నామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చదవండి. అయితే అతడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగమును పోలేను. అది సందేహించకూడదు. నీ నిజమైన అవసరం ఉంటే నీ తండ్రికి చెప్పు. శిష్యులు అంటారు, మేము ఎందుకు బాగు చేయలేకపోయి ఉంటాను ప్రభు అంటారు. సరైన విశ్వాసం లేదు. మీకు విశ్వాసం సరైనది ఉంటే కొండ సముద్రంలో పడాలంటే వెళ్ళిపడిపోతుంది. అంటే ఎలాంటి విశ్వాసంతో మనం అంటున్నాం? ఆయన్ని అడుగుతున్నాం, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ మనం వాడు అడుగుతుంటే తప్పగా అనుగ్రహిస్తాడు. కొన్ని ప్రార్థనలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకుంటుంది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలుచును. అతనున్న గదిలో వెలిగి ప్రకాశించును. దూత పేతురు పక్కన పుట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడింది. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కున్నాను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుగులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినది గ్రహింపగా తనకి దర్శనం కలిగినని తలంచింది. మొదటి కావాలని 2వ కావాలని దాటి పట్టణంలోకి పోవు ఇనుపు గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెచ్చుకుంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయింది. అది పేతుర్ని బంధించేశారు. నెక్స్ట్ డే తెల్లవారితే ఆయన్ని సంహరించేస్తారు. ఎందుకంటే వాక్యం ప్రకటిస్తున్నందుకు, ప్రభు గురించి చెబుతున్నందుకు. కానీ సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయక రాత్రి అంతా కూడుకున్నారు సంఘం. పేతురు చెరసాల్లో ఉంటాడు. తెల్లవారేటప్పటికి అతను మరణ శిక్ష. కాబట్టి ప్రభువా పేతురుని విడిపించు. ఎంతమంది చేశారంటే సంఘమంతయు అత్యాశక్తితో, గొప్ప ఆసక్తితో రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే మధ్యరాత్రి అయ్యేటప్పటికి దేవతకు వెళ్ళి ఫోటో 2 మధ్యన ఉన్నాడు. సంఖ్యలు వేసేసారు. సంఖ్యలు ఊడిపోయి తీసుకొచ్చారు. మన 2వ అక్కడ ఇంకా మన జనం ఉంటారు, సైనికులు ఉంటారు అక్కడ బయట. కనుక ప్రార్థన సంఘం అంతయు కలిపి చేయుట ఒక అవసరం ఉందనుకోండి. ఒక ఇంట్లో ఒక సోదరుడికి అవసరం ఉంది, కావాలి, ఇబ్బందులు ఉన్నాడు. సంఘం అంతయు ప్రార్థన చేసే గొప్ప శక్తి. మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు పౌలు. కనుక సంఘమంతయు ప్రార్థన చేయగా నీవు సరి అయిన జీవితం, మంచి విశ్వాసం ఉన్నట్లయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుంచి చదవండి కొన్ని వచనాలు. అక్కడ తబిత అంటే ద్వారక అనేటటువంటి యవనస్తురాలు గురించి వ్రాయబడి ఉంది. మరియు తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి వాతావరణంలో ద్వారక అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బాగా చేసి ఉన్నను. ఆ దినములందు ఆమె కాయలు పడి చనిపోగా వారి శవము కడిగి మేడగదిలో పరుండబెట్టింది. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొని 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చింది.
విధవరాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుగులకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెచ్చి పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. అది తబిత అన్నావిడి యవనస్తురాలు, మంచి మంచి విశ్వాసం, మంచి పనులు చేసేటటువంటి. అక్కడ అందరూ చెప్పారంట, అక్కడ దగ్గరే పేతురు ఉన్నాడని తెలిసి పేతురుకి గౌరవించాడు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చి మరి ఆమె కోసం మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెను లేపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన ద్వారా అద్భుతాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకు సమయం సరిపోదు, కానీ మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఆయన మనం వినాలంటే మనం ఎలాంటి విశ్వాస జీవితం. ఆ ద్వారకా ఆవిడ మరి చక్కని విశ్వాసి కాబట్టి ఆమెకు అంత గొప్ప మేలు జరిగింది. గొప్ప సేవకుడు కాబట్టి పేతురు చెరసాల నుంచి తెల్లవాటి సంహరించేస్తాను. చెరసాల నుంచి విడుదల దొరికింది. సంఘం అంతయు ప్రార్థన అంటే ప్రార్థన చేయుట అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రార్థనా జీవితం మనం ఎలాగా జీవిస్తున్నాం. ఇంకా సీరియస్గా ప్రార్థన చేయాలంటే దాని పరలోక ప్రార్థన దగ్గర చూసాం. ఆ తర్వాత అంటున్నాడు ఆయన, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, తినకుండా ప్రార్థన చేయాలట. ఇంకా సీరియస్గా మనం ఆయన అడుగుట అనేటటువంటి. కాబట్టి ఎలాంటి ప్రార్థన జీవితం మనకుంది, ప్రార్థన జీవితం అన్న అద్భుతం ఉంది. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన అద్భుతాలు చెరసాల్లోనే బయటకు వచ్చారు. అలాగే 16వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో చూసినప్పుడు పౌలు శీలను వారు వాక్యం ప్రకటిస్తున్నందుకు కొట్టి చెరసాల్లో పెట్టి, కానీ వాళ్ళు ఏం పడుకుంటుపోయారా, బాధపడుతున్నారంటే లేదు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చెరసాల బొమ్మలన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఆశ్చర్యపోయారు అక్కడ కాపర్లు అందరూ, కాపలా కాసేవాళ్ళు అందరూ. చెరసాల అధికారికి చెప్పేశాడు. అతను వచ్చేసాడు. పారిపోయారేమో ఖైదీలు, ఎవరో పారిపోలేదు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే పాటలు పాడుతుంటే అక్కడే ఉన్నారు. అంతే, మేము ఇక్కడే ఉన్నాం, ఏం భయపడక అన్నాడు. మోకరిచ్చేసాడు. అయ్యా నేనేం చేయాలి, బాప్తిసం పొందు రక్షణార్థం. అతను ఆ ఇంటి వారు అర్ధరాత్రిలోనే బాప్తిసం. అంటే ప్రార్థన వలన చెరసాల తలుపులే అవి మామూలుగా ఊడిపోతాయండి, ఊడిపోతాయి. ప్రార్థన జీవితం ఎలాంటి జీవితం మనకుంది, అద్భుతాలు, చాలా అద్భుతాలు ఉండాలి. పాట పడగా ప్రార్థన చేయగానే మోషే ప్రార్థన చేయగా మన్నానే కురిపించడం. 40 సంవత్సరాలు మన్నా కురిసి దేవదూతల ఆహారమైన మన్నా. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మనం ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం, మాదిరికరమైన జీవితం మనలో ఉందా, ఇతరులకు మేలుకరమైన వాడిగా మనం ఉంటున్నామా, దేవుని నీతిని అనుసరించే వారిగా మనం ఉంటున్నామా, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా, ఇవన్నీ మనం తెలుసుకొని నిత్యము ప్రార్థన చేసేటటువంటి గొప్ప ఆలోచన మనకు ఉండాలి. ఉదాహరణ చెప్పాను కదండి, పని చేసుకుంటేనే పాటలు పాడుతుంటాం, మాట్లాడుతుంటేనే పని చేస్తూ ఉంటాం. 2 పనులు ఒకసారి చేస్తున్నాం, 2 పనులు ఒకసారి చేస్తున్నాం. మరి మన ప్రార్థన జీవితం టైం లేదు కాబట్టి ప్రార్థన చేస్తామంటే అది చేయలేదంటే అది ఇంకా ప్రయోజనం ఏంటి? నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? బయట చూడు, చక్కగా పాటలు పాడుతూ పని చేసుకుంటున్నాడు, మాటలు మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాడు. పని మాట్లాడా, మాటలు మాట్లాడటానికి మానట్లేదే. నీవైతే ఎలా ఉన్నావు? విశ్వాసం అయిన నీవు నేను ఎలాంటి విశ్వాస జీవితం గడుపుతూ, ఎలాంటి ప్రార్థన, నిత్యము ప్రార్థన చేయమన్నాడంటే అర్థం ఏంటండి? ఇంకేం పని ఉండకూడదా? మరి భోజనం ఎవడు పెడతాడు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటా, నేను భోజనం పెడతానని అన్నాడా? అనలేదే. నిరంతరము ప్రార్థించుట అన్న అద్భుతమైన ఆలోచన మనం అందరం ఆలోచించాలి.
మనం ఏం చేసినా సరే ప్రార్థన చేయాలి. మనకేం కావాలని తెలుసును. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన చేస్తారు. అందుకే చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వారికి ఇస్తానన్నదంటే మత్తయి సువార్త 7వ వచనం. కాబట్టి మనం ఏం అడిగితే నిజంగా అది మనకు అవసరమా తప్పక తీరుస్తాం. పేతురుని తెల్లవారేటప్పటికి సంహరించేస్తాను, కానీ సంఘమంతా రాత్రి ప్రార్థనలో కూర్చుంది అంతే. మధ్యరాత్రి అయ్యేటప్పటికి ఆయన బయటకు వస్తాడు. ప్రార్థన జీవితం చాలా గొప్ప జీవితం, చాలా అవసరమైంది. మనకి ఏమి కావాలో అది మనం పొందాలంటే నిత్యము ప్రార్థన జీవితం. దేవుడి వాక్యం దీవించగా అందరికీ వందనాలు.